కుంభరాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ప్రేమిస్తుంది. ఆమె ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఈ వీడియో అనేది కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అంటే ఆ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడటం అది ఎంతవరకు నిజము, అసలు నిజంగా తను ఎందుకు ఇష్టపడుతుంది, ఎందుకు తను మీ నుంచి ఏం ఆశిస్తుంది, అసలు తను ఎవరు, తను బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తా లేకపోతే మీకు బాగా తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి వ్యక్తా, అసలు ఎవరు ఏంటనేది ఇది అన్ని విషయాలు కూడా నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా వింటే మీకు అన్ని విషయాలు కూడా క్లియర్గా అర్థమవుతాయి. మనం చూసినట్లయితే ఈ కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు చాలా చాలా అందమైనటువంటి రూపాన్ని ఆకర్షణీయంగా కలిగి ఉంటారనమాట. అంటే వీరు మంచి హైట్తో, మంచి వెయిట్తో, మంచి పర్సనాలిటీతో, అలాగే వీరికి హెల్త్ మీద కూడా మంచి అంటే ఒక క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. జిమ్ చేసుకోవటం కావచ్చు, లేదా యోగా చేసుకోవటం కావచ్చు, హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి వీళ్ళేంటంటే చాలా చక్కగా ఉంటారు. అంటే కొంతమంది యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడే బాగుంటారు. కానీ వీళ్ళు ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్‌లో కూడా వీళ్ళు చాలా యంగ్‌గా కనిపిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వీళ్ళు అలాగా మెయింటైన్ చేస్తూ వస్తారు. హెల్త్‌ని, బాడీని అట్లా మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. కాబట్టి వీళ్ళు చాలా చాలా చక్కగా ఉంటారు. అంటే బాగా సంపాదించుకోవాలి, మంచిగా మనం జీవితంలో సెటిల్ అవ్వాలి, నలుగురిలో ఒక మంచి పేరు ప్రతిష్టలు అనేవి తెచ్చుకోవాలి, ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని చెప్పేసి ఒక ఆశతో, తపనతో కూడా ఉంటారనమాట. చేసే పని మీద ఎక్కువగా శ్రద్ధ అనేది ఉంటుంది. అంతేకాని వీళ్ళు పనికిరాని ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు, లేకపోతే టైం పాస్ చేసుకుంటా వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని కూర్చోవటము, ఇట్లాంటివి వీళ్ళు అస్సలు ఏమాత్రం కూడా చేయరనమాట. వీరికి తెలిసిందల్లా పని, డబ్బు, ఫ్యామిలీని చూసుకోవటము, మంచిగా అంటే వాళ్ళేంటో వాళ్ళ పనేంటో ఇక ఇంతే, ఇది తప్ప వాళ్ళకు వేరే ప్రపంచం అనేది కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకు తెలియదు అనమాట. అట్లాగా ఒక అలవాట్లను కలిగి ఉంటారు. కాబట్టే ఈ వీళ్ళ మీద దృష్టి అనేది ఎక్కువగా జనాలకు ఉంటదనమాట. ఎలా జనాలతో ఎక్కువగా కలవరు, ఎక్కువగా మాట్లాడరు. ఒకటికి 4 సార్లు అడిగినా కూడా వీళ్ళ దగ్గర నుంచి సమాధానం రావటం అనేది చాలా కష్టమవుతుందనమాట. అంటే ఏదైనా సరే చాలా తక్కువగా మాట్లాడతారు. మాటలు బాగా తక్కువ, పని అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కానీ చాలా చురుగ్గా ఉంటారు. మనకెందుకు వాళ్ళతో వీళ్ళతో మాటలు ఎందుకు వేస్టు, ఏ మాట మాట్లాడితే ఎటుపోయి ఏమొచ్చిద్దో, అసలు మనకు అవసరమా, మన పనులే మనకు చాలకపోతుంటే ఇవన్నీ మనకు కావాలా అని చెప్పేసి వీళ్ళ ఆలోచన విధానం అనేది ఎక్కువగా కుటుంబం మీదే ఉంటుంది. కానీ ఏ విషయాలు కూడా పెద్దగా పట్టించుకోరనమాట. మరి ఇంత పద్ధతిగా ఉంటున్నప్పుడు మరి జనానికి నచ్చటంలో తప్పు లేదు కదా. అదే అంటారు, మనం ప్రత్యేకంగా ఎవరిని వెళ్ళి కదిలించాల్సిన పని లేదు. మన పనులు మనం చేసుకుంటూ ఉంటుంటే ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. దానికి ప్రత్యేకంగా మనం పెంచుకోవాల్సిన అవసరం అనేది లేదు. మన పని మీద మనం దృష్టి పెడితే జనాలు మన మీద దృష్టి అనేది పెడతా ఉంటారనమాట. కాకపోతే అది ఒక్కొక్కసారి మైనస్ అయిపోతూ ఉంటాయి. అంటే వీళ్ళకేంటంటే వీళ్ళల్లో కొంతమందికి మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఉంటారు. మ్యారేజ్ కాని వాళ్ళని ఒక అమ్మాయి ప్రేమిస్తే తప్పు లేదు. ఎందుకంటే మ్యారేజ్ కాలేదు కాబట్టి ఆ అమ్మాయికి కూడా మ్యారేజ్ కాని అమ్మాయి చక్కగా ఇద్దరు కుటుంబ సమక్షంలో ఒప్పించుకొని మాట్లాడుకొని పెళ్ళి అనేది చేసుకోవచ్చు, ప్రేమించుకోవచ్చు కొన్నాళ్ళు సరదాగా. అది వేరే విషయం. మ్యారేజ్ కాని వాళ్ళకి అయితే అట్లా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏంటంటే మనం ప్రేమించే వ్యక్తి కన్నా కూడా మనల్ని ప్రేమించే వ్యక్తి దొరికినప్పుడు ఏంటంటే లైఫ్ అనేది వాళ్ళతో చాలా బాగుంటుంది అనమాట. అంటే మన విలువ తెలిసినటువంటి వాళ్ళు మనల్ని బాగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు మనం కావాలని వచ్చారు కాబట్టి వాళ్ళతో లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి మ్యారేజ్ కాని వాళ్ళకైతే ఆప్షన్ ఉంది. మరి మ్యారేజ్ అయిన వాళ్ళను కూడా మరి ఈ రోజుల్లో ప్రేమిస్తూ ఉంటున్నారు. అదే అంటారు చూడండి, ప్రేమకు వయసు అనేది లేదు, ప్రేమ గుడ్డిది, ప్రేమ చెవిడిది, ఇట్లా ఎన్ని రకాల పేర్లు ఇప్పుడు మనం వింటున్నాం. వయసుతో సంబంధం ఉండట్లా. అంటే పెళ్ళైన వాళ్ళని కూడా ప్రేమిస్తున్నారు. పెళ్ళయి ఇంట్లో పెళ్ళాం ఉంటుంది, పిల్లలు ఉంటారు. మరి వీళ్ళేమో బయట తిరుగుతూ ఉంటారు. అంటే వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటా వీళ్ళు నార్మల్గా ఉంటున్నా వీళ్ళు నచ్చో, మనుషులు నచ్చో, వాళ్ళ తెలివితేటలు నచ్చో, వాళ్ళ మాటలు నచ్చో, వాళ్ళ చురుకుదనం నచ్చో, కొంతమంది ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆడవాళ్ళకి. అంటే ఇంట్లో ఫ్యామిలీ సరిగ్గా లేని వాళ్ళు, కాస్త గొడవలతో ఉన్నవాళ్ళు, కాస్త ఇంట్లో హస్బెండ్ సరిగ్గా పట్టించుకోని వాళ్ళు, ఇట్లా రకరకాలుగా ఉంటారు. వాళ్ళు కూడా ఏదైనా జాబ్స్ మీద బయటికి రావటం,
రావటము, అట్లాగా వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళ అలవాట్లు, వీళ్ళ పద్ధతులు ఇవన్నీ నచ్చి ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే వీళ్ళని మనసులో ఇష్టపడటం అనేది మొదలు పెడతారు. కానీ అది మనం చూసుకుంటే చాలా చాలా తప్పు. ఎందుకంటే తెలియక చేస్తే అది వేరే విషయం. అంటే వాళ్ళకు పెళ్ళిళ్ళు కాలేదు అని తెలియక ఇష్టపడితే అది వేరే విషయం. కానీ వాళ్ళకు పెళ్ళయ్యి వాళ్ళ ఫ్యామిలీ ఉంది, అలాగే వీళ్ళకి పెళ్ళయి వీళ్ళకి పిల్లలున్నారు అని తెలిసి కూడా ఒక మనిషిని ఇష్టపడటం అనేది అది చాలా చాలా పొరపాటు అనమాట. కానీ ఎక్కువ శాతం కొంతమంది విషయాలు ఏంటంటే బయటికి అర్థమవుతాయి, కానీ కొంతమంది ఏంటంటే బయటికి అర్థం కావన్నమాట. కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం ఇదే జరుగుతుంది, ఎక్కడైనా సరే ఇదే జరుగుతుందండి. ఇలా ఈ కుంభరాశి వారి యొక్క పురుషుల జీవితంలో కూడా 90% ఇదే జరుగుతుందన్నమాట. ఇట్లా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటే వీళ్ళు ప్రత్యేకంగా వెళ్ళి ఎవరిని కూడా వీళ్ళు కదిలించుకోరు, ఏ ఆడవాళ్ళను కూడా వీళ్ళు కదిలించుకోరు. ఎందుకంటే వీళ్ళకు ఫ్యామిలీ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళ పనుల్లో వీళ్ళు బిజీగా ఉంటారు, వీళ్ళు ఎవరిని కూడా పట్టించుకోరు. కానీ వీళ్ళనే ఆ అవతల ఉన్నటువంటి స్త్రీ ఇష్టపడటము, తను మాట్లాడాలని రకరకాలుగా ప్రయత్నాలు చేయటము, ఎలాగోలా వీళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వీళ్ళతో ఫోన్లో మాట్లాడటము, అలా పదే పదే వాళ్ళ దగ్గరకు రావటం, అట్లా రకరకాలుగా ఏంటంటే వాళ్ళని కలుసుకోవాలి, మాట్లాడాలి, చూడాలి అని చెప్పేసి విపరీతంగా ఆ స్త్రీయే ఆకర్షిస్తూ ఉంటుంది అన్నమాట. అది ఇక అంటే అర్థమైద్ది కదా ఎవరికైనా సరే. ఒకసారి అర్థం కాకపోయినా, 2 సార్లు అర్థం కాకపోయినా, 3ఓసారైనా 4ఓసారైనా అది అర్థమైద్ది. అట్లాగే వీళ్ళకు కూడా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకు కూడా అర్థమైంది. ఎందుకంటే ఎవరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటనేది ఒకసారి కాకపోతే ఒకసారైనా అర్థం చేసుకోగలుగుతారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అట్లాగే వీళ్ళు కూడా అర్థం చేసుకున్నారనమాట. అలాగా వాళ్ళ బాధలు చెప్పుకోవటం, వాళ్ళ సాధలు చెప్పుకోవటము, ఇట్లాగా అంటే మా లైఫ్ మేము ఇలా బ్యూటిఫుల్గా ఉండాలనుకుంటే ఇట్లా జరిగిపోయింది, ఇలాంటి హస్బెండ్ వచ్చాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇవాళ పిల్లల్ని మేమే చూసుకోవటం, మేమే పట్టించుకోవాల్సి రావటం అని చెప్పేసి ఇట్లా కొన్ని అలా మాటలు కలిసి అంటే వాళ్ళ లైఫ్లో ఏ పొరపాటు లేదు అని చెప్పేసి యువతల వీళ్ళకు కూడా అర్థమైపోయి సరే వీళ్ళే మాట్లాడుతున్నారు, కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొంతమంది అయితే మాట్లాడము అని చెప్పేసేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు మనం ఎందుకు మాట్లాడకుండా ఉండాలి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. కొంతమంది ఏంటంటే అంటే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని వీళ్ళు కూడా ఇష్టపడటం అనేది మొదలు పెడతా ఉంటారనమాట. అంటే వాళ్ళు కూడా బాగుండొచ్చు, అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ జీవితాలలో తప్పు అనేది జరిగినప్పుడు అది వీళ్ళు అర్థం చేసుకొని ఏదో ఒక రకంగా వీళ్ళకి మేము హెల్ప్ చేయాలి, బాధపడుతున్నారు అంటే ఇట్లా అని చెప్పేసేసి వీళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఇట్లా రకరకాలుగా ఉంటారనమాట. అయితే నిజంగా అర్థం చేసుకొని నిజంగా ఇష్టపడి సహాయం చేసే వాళ్ళు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఏంటంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అనమాట. కానీ ఎక్కువ శాతం ఏంటంటే అవకాశాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ ఏది ఏమైనా సరే ఒక పెళ్ళైనటువంటి మగవాడిని ఇష్టపడటం అనేది 100% తప్పు. ఎందుకంటే ఇక్కడ ఈ ఆడ మనిషి జీవితంలో ఫ్యామిలీ సరిగ్గా లేదని చెప్పేసి ఇంకొకరితో మాట్లాడాలి అని అనుకుంటే అవతల ఉన్నటువంటి ఆ అమ్మాయి లైఫ్ని కూడా డిస్టర్బ్ చేసినట్లే కదా, మీ వల్ల డిస్టర్బ్ అవుతుంది కదా. ఇవాళ మీ భర్త సరైన వాడు కాదని చెప్పేసి మీరు ఎంత బాధపడుతున్నారు, అదే బాధను మళ్ళీ మీరు ఎదుటివారి జీవితాల్లో మిగల్చాలని చూస్తాం, అది కూడా చాలా తప్పు కదా. కాబట్టి అలా చేయటం అనేది అది చాలా పొరపాటు, అది అవతల స్త్రీకి నిదానంగా అర్థమైద్ది. అయితే ఈ రోజుల్లో అదృష్టం ఏంటంటే మగవాళ్ళు ఎలా ఉంటున్నారంటే ఏదైనా అవకాశం వస్తే మాట్లాడుతున్నారు, చూస్తున్నారు అంతవరకే, కానీ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది అనేది కలగనివ్వటల్లా. అలాగే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా అదేనమాట. అంటే ఏదైనా మాట్లాడినా చేసినా బయటిది బయటే, అది అక్కడికక్కడే వదిలేసేసి ఫ్యామిలీని మాత్రం స్పెషల్గా చూసుకుంటారనమాట. ఒక భార్య అంటే ఎప్పుడు కూడా వాళ్ళ గుండెల్లోనే ఉంటుందన్నమాట. ఎంతమంది వచ్చినా బయట వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా వాళ్ళ స్థానం తలుపు అవతలే కానీ తలుపు యువతల కాదు. అంటే గుండె లోపల తన భార్యకు మాత్రమే ఒక పవిత్రమైనటువంటి స్థానం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కుంభరాశిలో ఉన్న పురుషులు కూడా తమ భార్య బిడ్డలకి ఎలాంటి అన్యాయం అనేది ఎవ్వరి కోసం కూడా చేయరు. అలాగా ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. కాకపోతే ఎంత అన్యాయం చేయకపోయినా కూడా
తన భార్యకి ఈ విషయం తెలిస్తే అది బాధేనమాట. అట్లా ఇది అందరికని చెప్పేసి మనం చెప్పట్లేదండి. కాకపోతే ఎక్కువ శాతం అయితే చాలా వరకు ఇట్లాగే జరుగుతూ ఉంటున్నాయి. దానివల్ల కొంతమందికి తెలిసి ఉండవచ్చు, కొంతమందికి తెలియక అట్లా జరిగిపోతూ ఉండొచ్చు. ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటున్నాయి అనమాట. అయితే ప్రతి ఒక్కరిని ఇక్కడ మనం అనుమానించాలి అని ఎక్కడా కూడా లేదు. అది ఎక్కడో కొంతమందికి రేర్గా జరుగుతూ ఉంటాయి. అలాగా ప్రమేయం లేకుండా జీవితాల్లోకి ఏంటంటే కొత్త కొత్త పర్సన్స్ అనేవాళ్ళు అట్లా వచ్చి పడుతూ ఉంటారనమాట. అప్పుడు అంటే ఇక్కడ వీళ్ళు కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఏదైనా సరే ఏ మనిషి ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది మీకు మొదట్లో అర్థమైంది కదా, అది అర్థమైనప్పుడు అది అక్కడతోటి కట్ చేసేయాలన్నమాట. అంటే సమస్య వాళ్ళు మొత్తం మనకు చెప్పేదాకా అసలు అక్కడ దాకా టైం అనేది ఇవ్వకూడదు. అంటే ఇక్కడ మీరు చేసిన పొరపాటు అనేది అదే. పెళ్లి కాని వాళ్ళైతే ఇందాక మనం చెప్పినట్లుగా హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళకి అది లక్కు. కానీ పెళ్ళైన వాళ్ళకి ఇట్లా వచ్చి వేరే వాళ్ళు వచ్చి ఇట్లా అవని కొంతమంది నార్మల్గా చెప్పేవాళ్ళు ఉంటారండి. ఆడవాళ్ళు కూడా కొంతమంది నార్మల్గా చెప్తారు వాళ్ళ బాధలు, అది వేరే విషయం. కానీ కొంతమంది స్పెషల్గా 1కి 10 సార్లు అంటే చుట్టూతో ఎంతమంది ఉన్నా కూడా మీకు మాత్రమే చెప్తున్నారు, మీతో మాట్లాడటానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అంటే అలాంటప్పుడు వాళ్ళని అక్కడతో కట్ చేసేసేయాలి. అక్కడ దాకా అసలు వాళ్ళు చెప్పి విని అసలు ఒకరితో ఒకరు ఫోనుల్లో మాట్లాడుకునే అంత ఇంతగా రానివ్వకూడదు. అక్కడ మీరు చేసినటువంటి పొరపాటు అనేది అదేనమాట. ఎందుకంటే ఇలాంటివి మొదట్లో బాగానే ఉంటాయి, మాట్లాడుకోవటానికి అది బాగానే ఉంటుంది. కానీ తర్వాత ఎలా ఉంటుందంటే నరకంగా ఉంటుంది అనమాట. అంటే అంతకు ముందర ప్రశాంతంగా పనులు, కుటుంబము ఇట్లాగా హ్యాపీగా ఉన్నటువంటి లైఫ్ కాస్త ఇప్పటి నుంచి ఏంటంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. ఇదివరకు అంత మనశ్శాంతి ఉండదు, పడుకుంటే నిద్ర పట్టదు, మాట్లాడాలి, ఫోన్ చేయాలి, ఏం చేస్తున్నారో ఏంటో, అదని ఇదని ఇదని అదని ఇట్లా ప్రతిదీ కూడా 100 రకాల సమస్యలు అనేవి వచ్చి పడతా ఉంటాయి. దానివల్ల అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, నలుగురికి తెలిస్తే సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గిపోవటము, కుటుంబంలో తెలిస్తే విపరీతమైనటువంటి గొడవలు, కొంతమంది ఇలాంటి వాటి వల్ల భార్యాభర్తలు విడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారన్నమాట. కాబట్టి మీరు ఎవరైనా వచ్చి ఏదన్నా కారణాల చొప్పున మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే అది మీరు అర్థం చేసుకొని అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారు ఏంటనేది అర్థం చేసుకొని అక్కడే స్టాప్ చేసేసేయండి. వాళ్ళను పూర్తిగా అసలు ఇక్కడ మీ జీవితాల్లోకి వచ్చే అంతగా మీరు అది చనువు అనేది ఇవ్వద్దు. ఇస్తే మాత్రం తర్వాత మీరు చాలా బాధలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిందనమాట. ఇలా చాలామంది కూడా ఇట్లా చేసుకొని చాలా నరకం అనుభవించిన వాళ్ళు కూడా ఉంటున్నారనమాట. చేతులారా చాలా ఇబ్బందులు, సమస్యలు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. అప్పటిదాకా పరువు ప్రతిష్ట చక్కగా కష్టపడి తెచ్చుకున్న పేరు, మర్యాదలు, డబ్బు ఇలాంటివన్నీ కోల్పోయి చివరికి ఏంటంటే అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బందులు పడి కుటుంబంలో గౌరవ మర్యాదలు పోయి ఎంతమందో కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి మీకు రాకూడదని చెప్పేసి ఇక్కడ నేను ఈ వీడియో అనేది చెప్పడం అనేది జరిగిద్ది అనమాట. అవకాశం ఉంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళైతే హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. కానీ పెళ్ళైన వాళ్ళు మాత్రం ఇట్లా మాట్లాడాలని ఎవరన్నా ప్రయత్నించినా మీరు అక్కడ దాకా రానివ్వద్దు. ఎందుకంటే మీకు కుటుంబ సభ్యులను బాగా చూసుకున్నప్పటికీ కూడా అది వాళ్ళకి తెలిస్తే అది వాళ్ళకి బాధే. కాబట్టి ఇంట్లో ఆడ మనిషిని ఇబ్బంది పెట్టడం అనేది చాలా పాపం అనమాట. కాబట్టి ఆ పొరపాటును మీరు చేయొద్దు. అర్థమైంది కదండి కుంభరాశి వాళ్ళకి ఏంటి అనేది. ఇంకా కొంతమంది మీకు ఏదైనా సమస్యలు ఉండి మీరు నాతో మాట్లాడాలి, కాస్త మోటివేషనల్గా, కాస్త ధైర్యంగా మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పుకొని మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ 4 యాప్లో నుంచి మీరు నాకు కాల్ అనేది చేయొచ్చు. ఐడి వచ్చేటప్పటికి స్మార్ట్ ఉమా టాక్స్ @CM4 పక్కన చూపిస్తున్నాను కదా, దానికి మీరు అట్లాగా మీరు కాల్ మీ 4 యాప్లో నుంచి మీరు నాకు కాల్ చేసి మాట్లాడొచ్చు. మీకు ఏదైనా సమస్య ప్రాబ్లం ఉంటే చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగా ఎందుకంటే చాలామంది కూడా మాట్లాడాలి అక్క, మీతో మాట్లాడాలి అక్క అని చెప్పేసి చాలామంది అంటున్నారు. కాబట్టి మీకు ఇది చెప్పడం అనేది జరుగుతుందండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే అంటే మోటివేషనల్ ఏదైనా మన నుంచి సలహాలు ఏదైనా కావాలన్నా కూడా నేను మీకు సలహా చెప్పడం అనేది జరిగిద్ది అనమాట. అర్థమైంది కదా. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీకు పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.